బాగుంది. మన సౌత్ ఇండియన్ క్రిస్టఫర్ నోలన్ గా పిలువబడే మురుగదాస్ గారు తీసిన లేటెస్ట్ ఫిల్మే మద్రాసి. ఒకప్పటి గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన ఈయనకి లాస్ట్ 10 yearsలో సర్కార్ కాకుండా ఒక్క హిట్ కూడా లేదు. ఒక డూ ఆర్ డై సిట్యువేషన్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాగుందా బాగలేదా అనేది మన రివ్యూలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిలిం వేదిక. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు కంటెంట్ మీద ఒక లుక్ వేయండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోకి వెళ్దామా? ద స్టోరీ. నార్త్ ఇండియా నుండి గన్స్ స్మగ్లింగ్ చేసే ఒక సిండికేట్ బ్యాచ్ తమిళనాడు స్టేట్ మొత్తానికి గన్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని రెడీ అవుతుంది. అయితే తమిళనాడులోని NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుండి ఆఫీసర్ ప్రేమ్నాథ్ అండ్ తన టీం దీన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొక సైడ్ మన హీరో రఘు తన లవ్ ఫెయిల్యూర్ అయిందని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అసలు ఈ రఘు ఎవరు? NIA ఆ స్మగ్లింగ్ని స్టాప్ చేసిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. వాట్ ఈస్ గుడ్, ఏం బాగుంది అంటే స్క్రీన్ ప్లే. మురుగదాస్ ట్రీట్మెంట్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక సైడ్ NIA అండ్ విలన్స్, ఇంకొక సైడ్ హీరో లవ్ స్టోరీ అండ్ హిస్ మెంటల్ కండిషన్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మూవీ చాలా బాగా తీశారు. ఒక్కసారి హీరో కండిషన్ తెలిసాక తన క్యారెక్టర్ మీద ఒక మంచి ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఫస్ట్ హాఫ్లో హాస్పిటల్ సీన్, ఎర్త్క్వేక్ సీన్, విలన్స్ ఇంట్రో అండ్ దేర్ క్యారెక్టర్స్, NIA టీమ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్దిరిపోతాయి. టెక్నికల్గా DOP సుదీప్ ఎలమాన్ వర్క్ ఎక్సలెంట్ ఉంటుంది. మ్యాక్సిమం నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉన్నాయి, వాటిని సూపర్గా షూట్ చేశారు. ఇంకా ప్రెజెంట్ పీక్ ఫామ్లో ఉన్న మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సాంగ్స్ వరకు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి, కానీ BGM మాత్రం టాప్ నచ్చుంటుంది. విక్రమ్, జైలర్, కూలీ ఈ మూవీస్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ ఈ మూవీ మూడుకు తగ్గట్టు చాలా బాగా కంపోజ్ చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే శివకార్తికేయన్, వాహ్, ఏమన్నా యాక్టరా! ఫ్రెగోలీ డెల్యూషన్ అనే ఒక సైకలాజికల్ కండిషన్ ఉన్న పర్సన్గా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది ఈచ్ అండ్ ఎవ్రీ సీన్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం, కానీ తను ఈజీగా చేశాడు. నా ఫేవరెట్ అయితే హాస్పిటల్ సీన్ అండ్ ఎర్త్క్వేక్ సీన్స్. ఇంకా ఫైట్స్ అయితే కుమ్మేశాడంతే. పర్సనల్లీ నా వరకు తమిళనాడు నుండి నెక్స్ట్ వచ్చే స్టార్ హీరో ఇతనే. శివకార్తికేయన్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ బాగున్నా సరే సెకండ్ హాఫ్లో ఎందుకనో డైల్యూట్ అయిపోయింది. బట్ స్టిల్ రుక్మిణి వసంత్ మాత్రం ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకు తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. వాట్ ఈస్ బ్యాడ్, ఏం బాగలేదు అంటే మూవీ లెంత్. 2 hours 48 minutes ఉన్న ఈ మూవీలో ఈజీగా 25 to 30 minutes కట్ చేసేయచ్చు. చెప్పాలంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్వాంటెడ్ అనిపించింది. అప్పటిదాకా మూవీ పేసింగ్లో ఇష్యూస్ ఉన్నా సరే ఎక్కడా డైల్యూట్ అవ్వలేదు. కానీ మెయిన్ విలన్ డెత్ తర్వాత సెకండ్ విలన్ కోసమే లాస్ట్ 30 minutesని డ్రాగ్ చేశారు. NIA టీం అంటారు, కానీ వాళ్ళ వల్ల పెద్దగా యూజ్ అయింది ఏమీ లేదు. మొత్తం హీరోనే చూసుకుంటాడు. సిండికేట్ అని ఒక పెద్ద బిల్డప్ ఇచ్చారు, కానీ దాని గురించి కూడా నో యూజ్. హీరో అండ్ విలన్కి ఒక్కసారి ఫేస్ టు ఫేస్ సీన్ పడితే అక్కడితో సినిమా అయిపోయేది. కానీ మూవీని ఎలా ఫినిష్ చేయాలో తెలియక లెంత్ పెంచుదామనే డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. అక్కడే దెబ్బ పడింది, లేకపోతే తుపాకీ లాంటి ఒక మంచి మూవీ వచ్చేది. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే మద్రాసి ఈజ్ అన్ ఇన్స్టెంట్ కమ్బ్యాక్ ఫ్రమ్ మురుగదాస్. లాస్ట్ డికేడ్లో వచ్చిన స్పైడర్, సికందర్, దర్బార్ ఈ మూవీస్ కంటే చాలా బెటర్ ఫిల్మ్ ఇది. మీకు ఫ్రీ ఉంటే డెఫినెట్లీ ఒకసారి చూడొచ్చు. మీ టికెట్కి శివకార్తికేయన్ మాత్రం 200% జస్టిఫికేషన్ చేస్తాడు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే మీకు నా రివ్యూ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.